ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు. ఇర్మియా 50:20. కొలంబస్ అమెరికా ఖండాన్ని కనిపెట్టాడు. వాస్కోడిగామా ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్నాడు. ప్రఖ్యాతి చెందిన జేమ్స్ బాండ్ వంటి గూఢచారులు ప్రపంచమంతా వెదికి ఏ మారుమూలనో దాక్కున్న నేరస్తులను బయటికి లాగుతారు. సముద్ర గర్భంలో సమాధి అయిన సంపదలను, ఈజిప్టు పిరమిడ్లలో నిక్షిప్తమైన నిధులను సాహసికులు వెదికి తీస్తుంటారు. వీటన్నిటిలోకి దుర్లభమైనది ఇర్మియా ప్రవక్త చెప్తున్న అన్వేషణ. క్రీస్తు రక్తం వల్ల పాపక్షమాపణ పొందిన మనం పాపాలు ఎక్కడున్నాయి, ఏమైపోయాయి అని వెతుకుదాం రండి. పరలోకపు దేవదూతలను, నరకపు దురాత్మలను వెంటబెట్టుకు వెతుకుదాం పదండి. అత్యున్నత శిఖరాలు ఎక్కుదాం. మనిషి అనేవాడు చొరబడని కారడవులు, జీవమనేదే జాడలేని ఎడారులు, అగాధ జలాల లోతులు అన్నీ అన్వేషించుదాం. ఎక్కడున్నాయి నా పాపాలు? పాత నిబంధన ప్రవక్తలను, క్రొత్త నిబంధన అపోస్తులను అడుగుదాం. వారేమన్నా సాయపడతారేమో చూద్దాం. మీకాను అడుగుదాం. వారి పాపాలన్నిటినీ సముద్రం అగాధములలో నీవు పడవేతువు. 7:19 అంటున్నాడు. సముద్రం అగాధంలో కటిక చీకటి, మానవ మాత్రుడు భరించలేనంత చల్లని నీరు, అన్నిటికీ మించి అగాధంలో భయానకమైన పీడనం. బ్రహ్మాండమైన విమానవాహక నౌక మునిగి సముద్ర అగాధంలోకి దిగితే అక్కడ నీటి పీడనానికి మనం కాగితాన్ని నలిపి ఉండచేసినట్టు అయిపోతుంది. సముద్రపు అగాధంలో ఏమీ మిగలవు, సమసిపోతాయి. సరే, యెషయాను అడుగుదాము. నీ వీపు వెనుక తట్టు నా పాపముల నీవు పడవేసితివి. 17:17 అంటున్నాడు. దేవుని వెనుక భాగమా? అదేమిటి? దేవుని సముఖం, ముఖకాంతి, సన్నిధానం తెలుసు కానీ దేవుని వెనుక తట్టు ఏముంది? ఎదురుగా అయితే కెరూబులు, 24 పెద్దలు ఉన్నారు. ఎవరైనా ఒక మనిషితో మాట్లాడుతూ కోపంగా హఠాత్తుగా వెనక్కు తిరిగి చెరచెర నడిచి వెళ్ళిపోతే దాని అర్థం ఏమిటి? ఇక నాకు కనిపించకు అని. మన పాపాలను మరిక ఎన్నడూ ఆయన చూడదలుచుకోలేదు. సాతానా, నా వెనుకకు పో. సాతానుకు మన పాపాలకు సరి అయిన చోటు దేవుని వీపు తట్టు. వాటిని ఆయన మరిక చూడడు. పాతాళంలో, నరకంలో మరింకెన్నడూ జ్ఞాప్తికి రాని చోట సాతానుతో సహా మన పాపాలు రూపుమాసిపోతాయి. పాపాలు ఎక్కడున్నాయని వెతుకుతుంటే పాత నిబంధన ప్రవక్తలేమీ సాయపడలేదు. సరే, పేతురును అడుగుదాము. అతను నాకేసి ఆశ్చర్యంగా చూసి, నీ పాపాలా? వాటిని ప్రభు మోసుకెళ్ళిపోయాడుగా. 2:24 అంటున్నాడు. లేవి కాండంలో ప్రాయచిత్త దినాన అరణ్యంలోకి వదిలేసిన మేక. లేవి 16:21-22. ఇక్కడ పేతురు మాటల్లో కనిపిస్తున్నది. అలా మన పాపాలను క్రీస్తు మోసుకుపోయి ఇక అవి ఎవరికిని ఎన్నటికీ కనిపించకుండేలా తీసుకుపోయాడు. పౌలు ఏం చెప్తాడో అడిగాను. నీ పాపాలా? నీకు విరోధంగా తీర్చలేని రుణం ఉన్న నీ పాపాలను మేకులతో సిలువకు కొట్టాడు. ఆ పత్రంలోని రాతను తుడిచివేశాడు, ఎత్తి అవతల విసిరేశాడు అంటున్నాడు పౌలు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేవాలయాల్లో, క్రైస్తవ సన్యాసుల మఠాలలో, మ్యూజియంలలో, గాజు అద్దాలలో పవిత్రంగా ఉంచిన చిన్న కలప ముక్కలు చూపిస్తారు. ఇవి యేసుక్రీస్తు శిలువ తాలూకు చిన్న ముక్క అని చెప్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఖమ్మం జిల్లా అడవులన్నీ నరికి ఆ కలప అంతా చిన్న ముక్కలు చేస్తే ఎన్ని చెక్క ముక్కలు వస్తాయో ఈ చర్చిలు, మ్యూజియంలన్నిటిలో శిలువ అని చెప్పబడుతున్న ముక్కలు అన్నీ ఉంటాయి. ఈ ముక్కలన్నిటిలో నుంచి అసలు శిలువ ముక్కలను ఏరి అసలు శిలువ ముక్కలు వాటిలో ఉంటే ఆ ముక్కలను శిలువగా మళ్ళీ కూర్చి చూడగలిగితే ఆ శిలువకు మేకులతో కొట్టిన మన పాపపు అవశేషాలు కనిపిస్తాయి. ఇది సాధ్యమేనా? ఎంత వెతికినా దొరకనంత శాశ్వతంగా మన పాపాలు మనకు దూరమైపోయాయి. అలాంటి అమోఘమైన క్షమాపణకు కారకుడైన మన పుణ్య ప్రభువుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?